ఫ్రెండ్స్, నేను మీకు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ పొద్దున్నే లేచినాము. ఒకటే సైట్ ఉందన్నమాట, ఒక రోడ్లో. ఆ సైట్ అయితే వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయితే అవుతున్నాం అనమాట. ప్రస్తుతానికి మన వాళ్ళు అయితే గ్రావెల్ లోడ్ చేస్తున్నారు. టైం వచ్చేసి 6 అవుతుంది. 6కే ఏందో మరి ఇక్కడ ఎండ కొంచెం ఇట్లా వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చలికాలం, కానీ ఇక్కడ చలి అయితే ఏం లేదు ప్రస్తుతానికి లుమేజీలో. మరి మిగతా డిస్టిక్లో ఎట్లుందో అయితే మనకి తెలియదు, కానీ లుమేజీలో అయితే అసలు చలి పెడతలేదు. ఎండ బాగా ఎట్లా అంటే వేసవకాలం వచ్చినట్టు వస్తుంది ఎండ. సేమ్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మధ్యాహ్నం అయితే అసలు తట్టుకోలేకపోతున్నాం ఎండకి. చూసి కదా 6 అవుతుంది. 6కి చూడండి అసలు ఎట్లా ఉందో. మామూలుగా ఈ ఈ చలికాలంలో అసలు సన్ అయితే మనకి కనిపించదు. అట్లాంటిది మొత్తం సన్లైట్ ఘోరంగా అయితే వచ్చేసింది. వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ ఇట్లానే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు తెలిసిన వాళ్ళు. ఇక మన వాళ్ళు అయితే కొన్ని పైపులను అట్లానే ఒక సైడ్కి సరిపడా గ్రావెల్, ఒక సైడ్కి సరిపడా కేసింగ్లు అయితే లోడ్ చేస్తున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. మన వాళ్ళు లోడింగ్ చేస్తున్నారు అనమాట. చూసారు కదా, మన వాళ్ళు గ్రావెల్ లోడ్ చేస్తున్నారు. ఈ పైపులు అయితే ఒక సైడ్కి సరిపడా పైపులు కూడా ఇక్కడ నుండి తీసుకుపోతాం మనం. వాటరా గిమి దట్ అయిపోయింది. గ్రావెల్ అన్నీ లోడ్ చేసుకొని సైట్కి అయితే బయలుదేరినాం. లుమేజీ కౌన్సిల్ ఆఫీస్ నుండి సైట్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుండి మనకు సైట్ ఎంత వస్తుంది అంటే ఒక 15 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. ఒకటే సైట్ ఉంది, ఆ సైట్ వేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి. ఏంటంటే మనకి ఒకే సైడు 3-4 ఉంటే కొద్దిగా మనకి డీజిల్ కలిసి వస్తుంది, ఇట్లనే టైం కలిసి వస్తుంది, అన్నీ కలిసి వస్తాయి. కానీ ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క సైటు ఉంటుంది. ఇప్పుడు 15 కిలోమీటర్లు వెళ్ళి వేసి వచ్చేసేయాలి. మళ్ళీ ఇంకొంచెం దూరం మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఇస్తారో మనకైతే తెలియదు అనమాట. ప్రస్తుతానికైతే ఈ సైట్ ఇచ్చి దీన్ని ఆన్ చేసుకొని వచ్చేసేయండి. వచ్చిన తర్వాత చెప్తా అని చెప్పేసానంటే ఇక మేమైతే బయలుదేరాము. ఎదురు సపోర్ట్ అయితే వెళ్ళిపోతుంది. సపోర్ట్ ఎదురు ఉంది, మేము వెనకమల ఉన్నాం అనమాట. అందులో ఉన్నాడు వాడు, సైట్ చూపించేటప్పుడు వాడు తీసుకుపోతాడు సపోర్ట్. ఇక మేమైతే సపోర్ట్ని అయితే ఫాలో అవుతున్నాం అనమాట. ఇక మరి గ్రావెల్ రోడ్డు, తార్ రోడ్డు అయితే మనకు తెలియదు. ఇక పోతున్నాం. కొన్ని ఏరియాలు ఎట్లా ఉన్నాయంటే ఇంకా పచ్చిగానే ఉందన్నమాట. బండి దిగబడే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. మనం చూసుకొని పోవాలి. ఇట్లా గ్రావెల్ రోడ్డు ఉంటే ఏం కాదు, ఆఫ్ రోడ్డు కూడా గ్రావెల్ ఉంటే ఏం కాదు. ఇంకో కొన్ని విలేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇట్లా గ్రావెల్ రోడ్డు కూడా ఉండదు, మట్టి రోడ్డు ఉంటుంది. అక్కడ కొద్దిగా చూసుకోవాలి, ఎందుకంటే మనం ఇయర్ ఎర్లీగా స్టార్ట్ చేసినాం కదా కొద్దిగా, అందుకని చెప్పేసి కొద్దిగా పచ్చిగానే ఉంది. అందులోనూ లుమేజీ బాగా ఎట్లా అంటే కొద్దిగా డౌన్లో ఉంటుంది మొత్తం. లుమేజీ ఏరియా మొత్తం లుమేజీలు ఉండదు, చామ మొత్తం అంతా డౌన్లో ఉంటుంది. డౌన్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఎక్కువగా ఉండి ఇంకా పచ్చిగా ఉండి కొన్ని ఏరియాలో అయితే దిగబడిపోవడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ సపోర్ట్ ట్రక్ అయితే దిగబడింది 2 సార్లు. ఎట్లా అంటే ఇట్లా డీజిల్ పోసుకునేటప్పుడు రివర్స్ వస్తూ ఉండగా దిగబడింది. 4 వీల్ ఉంది కాబట్టి మనకి దాంతో పరేషాన్ ఏమి ఉండదు, వచ్చేస్తుంది. అదే కొద్దిగా చూసుకొని పోవాలి. ఇక్కడే మనం ఇప్పుడు బోర్ వేయాలన్నమాట. అలా మామూలుగానే డౌన్లో లుమేజీ డౌన్ ఉంటుంది, ఈ సైట్ ఇంకా డౌన్ ఉంది చూసారు కదా, అది మెయిన్ రోడ్డు. మనం అలా కిందకి రావాలన్నమాట. ఇప్పుడు ఈ బండి స్ట్రైట్ రావడానికి అయితే ఎటువంటి అవకాశం లేదు, రివర్స్ వచ్చి బండి అయితే పార్క్ చేయాలి. అందులో మళ్ళీ మనం గాలివాటం చూసుకోవాలి, దుమ్ము మళ్ళీ మన క్యాబిన్లోకి పోవద్దు. అట్లానే ఇవి ఉంటాయి ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ తీసుకునే ఉంటాయి, దాంట్లోకి కూడా పోకుండా మనం అన్నీ ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకొని పెట్టుకోవాలి. నాకేం టెన్షన్ అంటే అంత మెత్తగా ఉంది, బండి దిగబడుతుందేమో అన్న టెన్షన్ అయితే ఉంది. కానీ డ్రై అయితే అయిపోయిందనమాట. కొద్దిగా ఇబ్బంది. లాస్ట్ ఇయరే క్లీన్ చేసినట్టున్నారు ఈ సైట్ని. లాస్ట్ ఇయర్ వేయాలి మనం. లాస్ట్ ఇయర్ వర్షాలు పడిపోయి అసలు వేయడానికి ఎక్కడ ఛాన్స్ లేకుండా ఉండే, ఇక అప్పుడే క్లీన్ చేసి పెట్టినట్టున్నారు. ఇక ఇప్పుడు వచ్చేసి ఇక మనం వేయాలన్నమాట. ఇక మా వాడు లారెన్స్ ఇక బండి రివర్స్ ఇస్తాడు, రివర్స్లోనే రమ్మని చెప్పిన. ఈడేమో సపోర్ట్ ట్రక్ డ్రైవర్ అన్నమాట. ఇక వాడికి చెప్తాడు రివర్స్ రావడానికి, వాడికైతే సైన్ చెప్తాడు అనమాట. ఏంటంటే కొద్దిగా పక్కకి వెళ్ళిపోయినా భయం అవుతుంది, బండి దిగబడిపోతుందేమో అని. ఇక భయంగానే నడిపిస్తున్నాం. ఇక తప్పదు మనం, ఎందుకంటే
ఈ ఓట్లుండి మనకి బాగా ఇబ్బంది చేశారు, అందుకని ఎర్లీగా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. బండి అయితే సైడ్ మీద పెట్టేసి జాకులు పెట్టి మాస్టర్ అయితే లేపేసిన. ఇక మన వాళ్ళు ఏం చేస్తారంటే డీజిల్ అయితే పోస్తున్నారు అనమాట. కంప్రెసర్ ట్యాంక్లో డీజిల్ పోస్తున్నారు. ఒకసారి దాన్ని ఫుల్ ట్యాంక్ చేసేసి మనం నిన్నే తీసుకొచ్చిన డీజిల్ 1000 లీటర్స్ పైన తీసుకొచ్చిన అనమాట. ఒకసారి ఫిల్ చేసేసి మళ్ళీ పోసుకోకుండా ఒకేసారి ఫిల్ చేసి పెట్టుకుంటాను నేను. దాన్ని బట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకొని చేసుకుంటా. అంతేగాని పాయింట్కి పోతే ఏమవుతుందంటే ఇంజక్టర్ పంప్ మీద దెబ్బడుతుంది. అదే ఫుల్ చేసి పెట్టినాం అనుకోండి ఎయిర్ లాక్ కాకుండా ఉంటుంది. ఈ బోర్ ఏమైందంటే స్టార్టింగ్లోనే మనకి ఫస్ట్ రాడ్డే వాటర్ వచ్చేసింది. వాటర్ వచ్చేయడంతో ఏమైందంటే మనకి బోల్డర్స్ ఉన్నాయన్నమాట. ఒక 17 మీటర్ల బోల్డర్స్ ఉంటే ఇక అది డ్రిల్లింగ్ అవుతలేదు. మనం పోయినా ఏమవుతుందంటే రాడ్లు పట్టేసుకుంటాయి, ఇబ్బంది, రిస్క్ బాగా. ఇక దాన్ని బట్టి నేను ఏం చేసిన అంటే ఇక 20 మీటర్లకి టెంపరీ అయితే సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే బోర్ అయితే ఓకే ఉంది. 20 మీటర్ల టెంపరీ 8 ఇంచ్ కేసింగ్ అయితే దించి ఇక బోర్ అయితే స్టార్ట్ చేసిన. మనకి బోల్డర్స్ పట్టుకోవడం కానీ ఇది కానీ ఏం లేదు, ఇక ఫ్రీగా అయితే వెళ్ళిపోతుంది. స్టోన్ మీద కూర్చోబెట్టేసిన డైరెక్ట్ 20 మీటర్లకి స్టోన్ ఉంటే హార్డ్ స్టోను, ఇక దాని మీద కూర్చోబెట్టేసి టెంపరీ కేసింగ్ అయితే కూర్చోబెట్టేసిన. ఇక మనం బోర్ అయిపోయిన తర్వాత గ్రావెల్ పోసేసి మనకి 10-20 మీటర్ల వరకు కొద్దిగా గ్యాప్ అయితే ఉంచుకొని ఆ 20 మీటర్లకు రీచ్ అయిన తర్వాత మనం టెంపరీ అయితే తీసిస్తాం అనమాట. ఇక అప్పుడు మనకి బోరు సక్సెస్ అయితే అయిపోతుంది. ఏంటంటే టెంపరీ అయిపోతే ఇక బోర్ కాదు ఇది, మళ్ళీ మనకి డీజిల్ లాస్ కొత్తది స్టార్ట్ చేసిన అట్లానే ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా ఏరియా అట్లానే ఉంది, ఇక్కడ బోల్డర్స్ దొరికేటట్లు ఉన్నాయన్నమాట. అందుకని ఎట్లయినా సరే చేసేదాం అని చెప్పి 17 మీటర్లకి టెంపరీ అయితే చేసిన. కింద వాటర్ లేవు, చూసిరు కదా. నేను ఒకసారి టెంపరీ చేసి క్లోజ్ చేసేసిన వాటర్ని. కింద వాటర్ లేవు. ఇక మనం డెప్త్ పోయే కొద్దీ ఏమన్నా గ్యాప్లు తగిలితే బాగుంటుంది, లేదంటే ఇక పైన 17 మీటర్ల వాటర్ అనమాట. ఇక దానికి మనం అక్కడ స్క్రీన్ ఇచ్చేసి గ్రావెల్ ప్యాక్ మంచిగా చేసేసి బోర్ని ఖతం చేసేయడమే. ఇంకా బోర్ అయితే మనం 55 మీటర్లకు అయితే క్లోజ్ చేసేసిన అనమాట. కేసింగ్ వేసేసి గ్రావెల్ పోసేసి టెంపరీ కేసింగ్ అయితే తీసేస్తున్నాను. ఇక మనకి ఈ టెంపరీ కేసింగ్ తీసేసిన తర్వాత రిమైనింగ్ గ్యాప్ కూడా గ్రావెల్తో ఫిల్ చేసి మళ్ళీ మనం ఫ్లషింగ్ చేయాలి. ఫ్లషింగ్ చేసి వాటర్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ సైట్కి ఇంకా ఏం చెప్పలేదు, డైరెక్ట్ ఒకసారి ఆఫీస్కి వెళ్ళిపోతే మనకి ఈ చెప్తాడు. ఆల్రెడీ మనకి టైం బాగా అయిపోయింది. ఎట్లా అంటే టైం వచ్చేసి 3:30 అవుతుంది ఈవినింగ్. టెంపరీ వేషన్లో బాగా ఇబ్బంది అయింది. బోల్డర్స్లో అది కూర్చోక దాన్ని గుద్ది కూర్చోబెట్టాల్సి వచ్చింది అనమాట. అందువల్ల లేట్ అయింది. లేదంటే అసలు టెంపరీ లేకుండా ఉంటే 2 అవర్స్లో ఖతం ఇక బోర్ ఇది. ఇక టెంపరీ తీసేసిన. ఇప్పుడు గ్రావెల్ పోసేసి మిగిలిన గ్యాప్ కూడా గ్రావెల్తో ఫిల్ చేసేసి మనం, ఎందుకంటే పైన స్క్రీన్ ఇచ్చినా కదా, గ్రావెల్ పోయాల్సిందే.
ఇక ఫైనల్గా ఫ్లషింగ్ అయితే దగ్గర పడిపోయింది. ఇక కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బోర్ లేదంట, మామూలుగా చిన్న హోల్ చేసుకొని అందులో తాగుతున్నాం, బావిలో వాటర్ తాగుతున్నాం అని చెప్పేసి అని అన్నారు చేసేటప్పుడే. ఇక మళ్ళీ మాకు చికెన్ కూడా ఇచ్చారనమాట. వచ్చి పని చేసినందుకు మా వాళ్ళకి చికెన్ కూడా ఇచ్చారు. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్కి లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ బాయ్.